ఇప్పుడే మీరు చూశారు ఎస్సీ ఎస్టీలు 28 కోట్లతో 7,489 ఇండ్ల పైన సోలార్ పెట్టాం. కుసుమ్ అంతా కూడా సబ్ స్టేషన్లో పెడుతున్నాం. రేపు మీరు పీల్చే గాలి స్వచ్ఛమైన గాలి ఉంటుంది, పొల్యూషన్ ఉండదు, నెట్ జీరో. మీరు వాడే కరెంటు సోలార్ కరెంటు లేకపోతే బ్యాటరీనే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒక అగ్రిమెంట్ చేశాం. ఇంకొక 49,000 మంది ఇండ్ల పైన సోలార్ పెట్టి అగ్రిమెంట్ చేశాం. అల్టిమేట్ గా ఒకటే ఆలోచిస్తున్నాను, కుప్పంలో 70% గ్రీన్ కవర్ ఉంటుంది. పచ్చదనంతో ఎక్కడ చూసినా బ్రహ్మాండమైన వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. రెండోది, ఏదైనా మీరు కరెంటు వాడితే అది గ్రీన్ ఎనర్జీనే ఉంటుంది. సోలార్ కానీ అదేవిధంగా బ్యాటరీ కానీ ఇవే ఉంటాయి. మొత్తం కూడా గ్రామాల్లో ఈ చెత్తంతా కలెక్ట్ చేయడానికి వాహనాలు పెట్టాం. ఆ చెత్త తీసుకొచ్చి బయోఫ్యూయల్ తయారు చేస్తున్నాం. ఇంకో పక్క మిగిలిన చెత్తని ఎనర్జీ ప్లాంట్కి పంపిస్తాం, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి పంపిస్తాం. ఎలక్ట్రికల్ క్రిమేటోరియం కూడా ఒకటి తీసుకొచ్చాం. ఎవరన్నా చనిపోతే అంత్యక్రియలు చేయాలంటే గౌరవప్రదంగా చేయడానికి ఎలక్ట్రికల్ క్రిమేషన్ కూడా క్రిమేటరీ తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా చేస్తే ఫైనల్గా నేను ఒకటే ఆలోచిస్తున్నాను, మన నియోజకవర్గంలో పని లేదని ఎవరూ ఐడిల్గా ఉండడానికి వీల్లేదు. ఎవరెంత పని చేస్తే అంత పని చేయించడానికి సిద్ధంగా ఉన్నాం. అలాంటి ఉద్యోగాలు వస్తాయి. ఈరోజే మీరు చూడండి, అడిడాస్ అతిపెద్ద ఫుట్వేర్ కంపెనీ, ప్రపంచంలో నెంబర్ 1 కంపెనీ, 899 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 20,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక వినూత్నమైన ప్రయోగం. వేరే రాష్ట్రాలు పోటీ పడ్డాయి. పోటీ పడితే ఏ రాష్ట్రం కాదని ఆంధ్రప్రదేశ్కి వచ్చారంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఉండే విశ్వాసం, నమ్మకం. ఇంకో పక్క ఆతా గ్రూప్ అయితే బ్యాటరీ అన్నోడ్ మెటీరియల్ తయారీ కేంద్రం ఇక్కడే పెట్టడానికి వచ్చారు. ఇంకో పక్క పైనీర్ క్లీన్ యాంప్స్ వచ్చి విమాన తయారీ రంగంలో వాడే స్పేర్ పార్ట్స్ ఇక్కడ చేయడానికి ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ యూనిట్ ఒక మోడర్న్ గా చేయడానికి ముందుకు వచ్చారు. ఇండెక్స్ ఇండస్ట్రీస్ వచ్చాయి, ఫార్మ్ అమినో వచ్చింది, ఇన్ఫేస్ వరల్డ్ పార్క్ వచ్చింది, న్యూట్రీ ఫీడ్స్, గ్రీన్ బిల్డింగ్ మెటీరియల్స్, ఎంఏఎఫ్ క్లాతింగ్, టెట్రిస్ ఇన్నోవేషన్, అడిక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్, నానో ఎంపతి, ఇవన్నీ కూడా వచ్చాయి. ఇవి కాకుండా మీరు చూస్తే ఇంకా నేను ఒకటే చెప్తున్నాను, బెంగళూరుకి ఒకప్పుడు మనం పోయేవాళ్ళం. భవిష్యత్తులో బెంగళూరు నుంచి ఇండస్ట్రీ పెట్టాలన్నా ఉద్యోగాలు చేయాలన్నా మన ప్రాంతానికి వస్తారు. అలాంటి ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తాం. మొత్తం కూడా గ్రామాల్లో ఈ చెత్తంతా కలెక్ట్ చేయడానికి వాహనాలు పెట్టాం. ఆ చెత్త తీసుకొచ్చి బయోఫ్యూయల్ తయారు చేస్తున్నాం. ఇంకో పక్క మిగిలిన చెత్తని ఎనర్జీ ప్లాంట్కి పంపిస్తాం, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి పంపిస్తాం. ఎలక్ట్రికల్ క్రిమేటోరియం కూడా ఒకటి తీసుకొచ్చాం. ఎవరన్నా చనిపోతే అంత్యక్రియలు చేయాలంటే గౌరవప్రదంగా చేయడానికి ఎలక్ట్రికల్ క్రిమేషన్ కూడా క్రిమేటరీ తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా చేస్తే ఫైనల్గా నేను ఒకటే ఆలోచిస్తున్నాను, మన నియోజకవర్గంలో పని లేదని ఎవరూ ఐడిల్గా ఉండడానికి వీల్లేదు. ఎవరెంత పని చేస్తే అంత పని చేయించడానికి సిద్ధంగా ఉన్నాం. అలాంటి ఉద్యోగాలు వస్తాయి. ఈరోజే మీరు చూడండి, అడిడాస్
అతిపెద్ద ఫుట్వేర్ కంపెనీ, ప్రపంచంలో నెంబర్ 1 కంపెనీ. 899 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 20,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక వినూత్నమైన ప్రయోగం. వేరే రాష్ట్రాలు పోటీ పడ్డాయి. పోటీ పడితే ఏ రాష్ట్రం కాదని ఆంధ్రప్రదేశ్కి వచ్చారంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఉండే విశ్వాసం, నమ్మకం. ఇంకో పక్క ఆతా గ్రూప్ అయితే బ్యాటరీ అన్నోడ్ మెటీరియల్ తయారీ కేంద్రం ఇక్కడే పెట్టడానికి వచ్చారు. ఇంకో పక్క పైనీర్ క్లీన్ యాంప్స్ వచ్చి విమాన తయారీ రంగంలో వాడే స్పేర్ పార్ట్స్ ఇక్కడ చేయడానికి ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ యూనిట్ ఒక మోడర్న్ గా చేయడానికి ముందుకు వచ్చారు. బెంగళూరుకి ఒకప్పుడు మనం పోయేవాళ్ళం. భవిష్యత్తులో బెంగళూరు నుంచి ఇండస్ట్రీ పెట్టాలన్నా ఉద్యోగాలు చేయాలన్నా మన ప్రాంతానికి వస్తారు. అలాంటి ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తాం.